చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా గ్రామాలలో కానీ అభివృద్ధి కానీ ఏ కార్యక్రమం అయినా సరే బ్రహ్మాండంగా చేసినాం కాబట్టి కాలంలో ఎత్తుకొని తిరిగే మళ్ళీ కష్టపడ్డాం, కూటమి అందరం కలిసి పోరాడినాం. పోరాడి ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకి కనపడవు, వినపడవు. ఎక్కడో ఏదో జరిగితే అవి కావాలి, అవునా? ఏదో జరిగితే అవి మాత్రమే కావాలి. గుడ్డా రాజశేఖర్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కొట్టినాడు. గుడ్డా రాజశేఖర్ రెడ్డి గెస్ట్ హౌస్ లో మందు తాగి వచ్చి గేట్లు తెరసకుండా కొట్టినాడు. వీడు నాకు పెగ్గు కలుపుతున్నాడా? ఈ చక్రపాణి రెడ్డి ఆ అంబటి ఎవరు వీళ్ళిద్దరు గెస్ట్ హౌస్ లో నాకు పెగ్గు కలుపుతున్నారా? అంటే అప్పుడే కదా నేను గెస్ట్ హౌస్ లో, ఇప్పుడు నేను గెస్ట్ హౌస్ లో మందు తాగి వచ్చినా అంటే వాళ్ళు నా పక్కన ఉంటేనే కదా, లేకపోతే తెలుస్తుంది నేను గెస్ట్ హౌస్ లో వచ్చినట్టు. వీళ్ళిద్దరు ఒకైనా పెగ్గు కలపాలి, ఒకైనా సోడా నీళ్లు కలపాలి, అంతేనా? లేకపోతే నేను మంది ఎటు తెలుస్తుంది వాళ్ళకు? బుద్ధి జ్ఞానం లేకుండా ఏమి జరిగింది అక్కడ, అసలు వాస్తవాలు ఏంటి ఇవి తెలుసుకోకుండా మీడియా ఉంది కదా అని చెప్పేసి నీ చూపించే ఒక డొక్కు మీడియా ఒకటి పెట్టుకున్నావు, ఒక డొక్కు పేపర్ ఒకటి పెట్టుకొని తెలుగు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు రాస్తే ఊరుకుంటారా? ఈయన తాటాకు చెప్పలకు మనమే భయపడం లేదు. ప్రజలకు ఏం కావాలన్నా చూడండి అయ్యా. అధికారంలో ఉన్నాము, ఏదైనా చేయకుంటే వేలెత్తి చూపండి, చేస్తాము. అది కానీ పనికిమాల విషయాల మీద ఫోకస్ పెట్టుకొని అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు, అనుకోవాలన్న జ్ఞానం లేదు నీకు. మంత్రి గారు ప్రోగ్రాంకి వచ్చారు మన నియోజకవర్గానికి. నేను ఆత్మకూరు నుంచి బయలుదేరితే గెస్ట్ హౌస్ ఎప్పుడు మంది బాగున్నాగా నేనుగా శ్రీశైలమే చేరలే, దారిలోనే ఉన్నాగా. దూరాల దగ్గర చెక్ పోస్ట్ టయానికే దాటినాను. 9 గంటలకు గేటు చూస్తారు, అవునా? టయానికే దాటినా. అక్కడికి పోయినా శిఖరం దగ్గర బండి ఆపిన. ఎందుకంటే అప్పుడు 10 గంటలైంది, నాకు ఎదురుగా బండ్లు వస్తున్నాయి, రాకూడదు. కొంతమంది వదులుతున్నారు, కొంతమంది వదలడంలో వాళ్ళు ఏదో చిన్న గలాట పెట్టుకున్నారు. నేను బండి ఆపి వాళ్ళని నడిచి ఎవరెవరు డ్యూటీలు ఉన్నారో ఫోటోలు తీసుకున్నాను. ఇది నేను చేసినదయ్యా. వాడిని మన పిల్లోడు, వాడికి వాడు ఎవడైతే నేను కొట్టానని చెప్తాడో వాడు మన పిల్లోడే. నాకు చేయి ఫ్రీగా దొరుకుతుంది. రారా సార్ మనం కొట్టాడు పిల్లు చూపిస్తాను. ఆ పిల్లోడు మన పిల్లోడు, వాళ్ళని ఎందుకు కొడతాయి నేను? ఈ రోజు నేను కాదు, వాళ్ళే కూర్చోవాలి. ఎవరైతే ఆ ఇస్మాయిల్ అని పిల్లోడో మన పిల్లోడో కాదు, లేకపోతే వైఎస్ఆర్ పడ్డాడో కనుక్కోవాలి. ఏది మరి నోటికి వచ్చే మాట్లాడే వాళ్ళు కూడా మాట్లాడే వాళ్ళ నన్ను వాళ్ళ స్థాయి ఎంత వాళ్ళ మీరు గవర్నమెంట్ ఉన్నారు విమర్శిస్తాం, సమాధానం చెప్పి అంతేగాని ప్రభాకర్ రెడ్డి మీద కేసులు పెట్టారు, ప్రభాకర్ రెడ్డి మీద కేసులు పెడితే నాయంటే ఎందుకుంటాడు? మీకు అలవాట్లు ఉన్నాయటండి వల్ల. మీరెవరిని మీ మధ్యలో కొట్టి బెదిరించుకునేట్టు నటిస్తా ఉంటారు. ఎవడన్నా ఎవడు చెదగానట్టు ఎవడన్నట్టు వాడిని 4 గేట్లు పెరిగేది ఓయబ్బా కొట్టిరబ్బా, ఓయబ్బా కొట్టిరా అన్నట్టు మీకు అలవాట్లు అవన్నీ. ఇవన్నీ మిమ్మల్ని నేను చూసిన వాడిని. వాడు మాట్లాడేటట్టు తారైనారు కాదు. ప్రతి దాంట్లో మీకు అలవాట్లు ఎవరైనా చిన్న చిన్న పంపులు అంటూ పెట్టేయడము, పొలం పెరిగియడము, ఇట్లాంటి మీకు అలవాటు. మీలాగా యానా కొడుకులు అంటే మేము అన్నేము యానా కొడుకులను అని మాకు రాలాంటి యానా కొడుకులను నువ్వు ఎమ్మెల్యే అయితే ఎవడైతే రా మేము అన్నేవా? మా సంస్కృతి కాదు. 2 రోజులు మననే చూశారు మీరంతా. దీంట్లో ఫారెస్ట్ అధికారులను డ్యూటీలోనే వాళ్ళని కొట్టి నేను అట్లనే కొట్టినట్టు కొట్టా అని చెప్పు. నేను అట్లా అనేసి ఇట్లా అంటే నేను అనడం కాదు, అది మీ యొక్క సంబంధించిన ఈనాడు, జ్యోతి, టీవీ అన్ని దానిలలో మద్యం తాగి అని చెప్పి వాళ్ళే చెప్పినాను. నేను చెప్పలేదు. నేను 2 రోజుల తర్వాత వచ్చిన. నేను అప్పటికి కూడా పట్టించుకోలేను. నేను అప్పటికి కూడా సర్లే తల్లు తినేది వాళ్ళు, కొట్టినేది వాళ్ళు, వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పి న్యాయం జరుగుతుందామని మేము చూసాం. దాన్ని మళ్ళీ రాత్రి 2 గంటలు అభివృద్ధి చూపినికి పోయినా, రాత్రి పగులు చూపినికి కదా, రాత్రి పూటనే కనపడాలా అంటే తాగిన ఓపెన్ ఏం చూపించినా సరిపోతుందనే. ఏం మాట్లాడుతున్నావు? ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు.
నేను మందు వచ్చినా అంటే రాంబాబు వచ్చి సోడ వచ్చినాడంట. కాదు, మందు పోయాల్సిన కర్మ నాకు వచ్చలేదు. అవి ఆ మందు అలవాటు మీకే, ఆ జనాలకల్లా ఎప్పుడు అవసరమైంది మందు పోతారు, లేకపోతే మందు పోసి కొడతారు. ఎందుకంటే తాగినోడు ఏమన్నాడని నేను ఎత్తుకు కొట్టిన తర్వాత మీకు అలవాటు నాకు తెలియకపోతే కదా మీకు అన్ని. ఏదేమైనా మీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అవుతుంది. ఆ ముస్లిం అంటాడు, ఆ ముస్లిం నాతోనే మాట్లాడినాడు, నీతో మాట్లాడి నా మనిషి అంటావు. మళ్ళీ తీసుకుంటాడు. నిన్న ఈడ కొట్లాట పెట్టింది. నిమజ్జనం ఇప్పుడు ఇట్లా ఒకరిని చేసుకోపోని చెప్తే ఒకరిని తప్పెట్టు కొట్టుకోని చెప్తుంది, కొట్టనే ఒకరు చెప్తే కొట్టమని ఒకరు చెప్తుంది. ఇవన్నీ 2-4 ఏళ్ళ దూరం అంతా నాదే జరగాల, నీ మండలంలో జరుగుతూ ఉంది. నన్ను ఎవరైనా పిలిచినారు, ఎవరు పిలిచాలా? ఎవరెవరు ఎందుకు పిలిచాలా? నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నీ బాధ్యత అది. ఎక్కడైనా జరుగుతూ ఉంటే మాకు ఆత్మకూరులోకి వెళ్ళాటం జరిగాయి. అదే పని చాలా మంది నేను పోవద్దని చెప్పినారు. పోవద్దంటే కూడా పోయినా పొరపాటున ఇది పెద్దదై హిందూ ముస్లింల కొట్టారగా మారి ఎక్కడికో ఇది పోతుంది అని చెప్పి అంతా పోలీస్ స్టేషన్లు దగ్ధం చేసిన, వెహికల్ అంటుపెట్టినా, జనాలకు దెబ్బలు తగిలినా పోయి ధైర్యంగా పోయి కూర్చొని నచ్చ చెప్పి 2 వర్గాలను నచ్చ చెప్పి ఎక్కడే కానీ మళ్ళీ మీకు మీద జరగకూడదని ఒక్క రోజుల్లో దాన్ని ఆర్పగలిగాను. అది ఎవరు బాధ్యత? ఎమ్మెల్యేగా నేను ఉన్నా కాబట్టి ఆ రోజు మళ్ళీ నువ్వు రాలేదే, ఆ రోజు నువ్వు రాలేదు కదా. రమ్మని మేము ఎందుకు రాలేదని అడగలేము.